క్యాంపెయిన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళ ద్వారా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రాల్లో మన జిల్లాలో కూడా చేపడుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం మనకు తెలిసే ఉంది. సో ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటే తప్ప అది మనకు ఎఫిషియెంట్గా వాడుకోలేము. దానివల్ల ఎన్విరాన్మెంట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎనర్జీ ఫాజిల్ ఫ్యూల్స్ ఎంత కన్స్యూమ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది తెలిసే ఉంది. సో ఇప్పుడు మనకు రిన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల మైండ్స్లో అలాగే సొసైటీలో అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిసిటీని పొదుపుగా వాడుకోవడము. సో ఎక్కడైతే అవసరం లేదు దాన్ని ఆపుకోవడము. ఇంకా ఎక్కడ చాలా అవసరం ఉంటాయి దాన్ని రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం. సో ఈ నేపథ్యంలో ఈ ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ అని ప్రతి చోట చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి. మీకు అందరికీ ఐడియా ఉంది, రేపు మనకు ఎలక్ట్రిసిటీకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్, హైడ్రో పవర్, ఇది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో PM సూర్య గారు అని మన ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ యోజన అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేపట్టారు. ఈ భాగంగా హౌస్ హోల్డ్ కనెక్షన్కి ఏదైతే మన కన్సంప్షన్ ఉందో, సో దీనంతా మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ట్యాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకోవడం కాదు, మనమే గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు. దానికి పవర్ జనరేషన్ స్టేషన్స్ అవసరం లేదు, ఇంట్లోనే పవర్ జనరేషన్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. సో ఈ ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మన NTR జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వాడి ఈ ట్రెడిషనల్ ఎనర్జీ అయితే ఉందో పవర్ యూటిలైజేషన్ దాన్ని తగ్గించాలి. తిరిగి మనం ట్రెడిషనల్ ఎనర్జీ గ్రిడ్కి పవర్ ఇవ్వాలి. దానివల్ల హౌస్ హోల్డ్ ఇంకా పెరుగుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఇది సొసైటీకి మించి భావి తరాలకి వచ్చే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఒక ర్యాలీ చేయించడం జరగా ఉంది. మీడియా మిత్రులతో నా విన్నపం ఏంటంటే, పబ్లిక్కి అవేర్నెస్ వెళ్ళాలి. ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీ అంతేనే కరెంట్ లాగించుకోవడము, మీటర్ వేయించుకోవడము, స్విచ్ చేసుకోవడము, వాడుకోవడమే కాకుండా మన ఇంటి మీద ఒక ప్యానల్ పెట్టించడము, సూర్యకర్ అంటే సన్లైట్ నుంచి అయితే వస్తుందో ఆ ఎనర్జీ జనరేట్ చేసి మన ఇంట్లో కూడా వాడుకొని ఇంకా సర్ప్రైజ్ అయితే ఉందో దాన్ని గ్రిడ్కి ఇస్తే వేరే వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది. ఈ ఒక నేపథ్యంలో మన జిల్లా టాప్లో ఉండాలని ఆల్రెడీ క్యాంపెయిన్ చేపడుతున్నాము. దానికి ఈ రోజు శ్రీకారం కూడా చుట్టుపోతున్నాము. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇది పెట్టడానికి అవకాశం ఉంది. దానికి ఆల్రెడీ గ్రామ సభల ద్వారా, అలాగే మహిళా గ్రూప్ ద్వారా, అలాగే మన సచివాలయాల ద్వారా కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఉన్నాము. మీకు కూడా విన్నపం ఏంటంటే, pmsuryagar.co.in దాంట్లో మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఎవరికైతే సొంత ఇల్లు ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది, సో వాళ్ళకి సూర్యకర్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దీంట్లో దాదాపుగా 87,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది. సో ఒక 10% మాత్రమే బెనిఫిషరీ కట్టుకుంటే మిగతాది బ్యాంక్ లోన్ పేయప్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందరికీ వస్తుంది. ఇది PM సూర్య గారు అనుకూలము ఉపయోగాలు. దీన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. లీడింగ్ బై ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చేయాలి. ఇది చేస్తే పబ్లిక్ అది వర్డ్స్ ఆఫ్ మౌత్ ద్వారా పెడుతుంది. అందుకే ఫస్ట్ నా అఫీషియల్సీ టార్గెట్ ఇచ్చాను. 5,000 మంది సచివాలయం సిబ్బంది, 1.5 లక్షల మంది గ్రూప్ మెంబర్స్, అలాగే 2,000 మంది ఆఫీసర్స్. మీ ఇంట్లో ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయించుకోండి. మీ ద్వారా మెసేజ్ చేయడానికి కూడా ఒక నేపథ్యంలో మనం క్యాంపెయిన్ టేకప్ చేస్తున్నాము. సో ఈ రోజు ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ ద్వారా స్కూల్ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సో ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ రోజు పిల్లలే భావి పౌరులు కాబట్టి సో వాళ్ళకి కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించాలి. ఎనర్జీ సేవింగ్, ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయన్స్ వాడడం ఇంట్లో ఆ 4 స్టార్ 5 స్టార్ అయితే రేటింగ్ ఉంది ఎనర్జీ ఎఫిషియన్సీ. దాన్ని కూడా వాడితే ఒకటి ఎనర్జీ జనరేట్ చేసుకోవడం మనమే సూర్యగారి ద్వారా. సో దాన్ని వాడుకోవడం కూడా పొదుపు చేసుకుని వాడుకుంటే సో ఫ్యూచర్ బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. దీనివల్ల ఓవరాల్ సో హెల్తీ సొసైటీ, వెల్తీ సొసైటీ అండ్ హ్యాపీ సొసైటీ ఏదైతే విజన్ 2047 ప్రిన్సిపల్ ఉందో దానికి కూడా సో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ వీక్ ద్వారా మనము తోడ్పడుతున్నాము, శ్రీకారం చుడుతున్నాము.